సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాటిటి కంటే ముందు తాను చేస్తానని చెప్పినటువంటి మరికొన్నింటిని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా పెన్షన్లు ఏకదం 4000 పెంచడం, అలాగే వికలాంగులు లేదా దివ్యాంగులు అంటాం, ఇప్పుడు వికలాంగులు అనకూడదు పదజాలం ప్రకారం, దివ్యాంగులకి 6000 రూపాయలు ఇవ్వడం, అట్లాగే శాంతం బెడ్ల మీద లెగవలేనటువంటి వాళ్ళకి 15000 రూపాయలు ఇవ్వడం లాంటి చర్యలు ప్రారంభించారు. చక్కటి బాధ్యతాయుతమైనటువంటి పని. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉచిత ఇసుక, సరే సేనరేజీ, ట్రాన్స్పోర్టేషను, ఈ ఖర్చులు వివాదం జోలికి పోను, బట్ గతంతో పోల్చుకుంటే దాంట్లో భారీగా తగ్గినాయి. అది కొన్ని చోట్ల పెరిగినాయి అని చెప్తున్నారు, అది ఇంకా మనకు కన్ఫామ్ కాదు. కానీ తగ్గినటువంటి వాళ్ళు సంతోషంగా ఉన్నారు, పెరిగినటువంటి వాళ్ళు బాధపడచ్చు. అది మాత్రం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అదే సందర్భంలో ఇప్పుడు అన్న క్యాంటీన్లు, దీనికైతే ఎవ్వడు ఏలెత్తి చూపెట్టాల్సిన పని లేదు. ఆగస్టు 15 మామూలుగా సెప్టెంబర్లో అనుకున్నారు, ఆగస్టు 15కే అన్న క్యాంటీన్ లైన్లోకి తీసుకురాబోతున్నారు. తద్వారా పేదవాడికి ముద్ద పెట్టబోతున్నారు. ఇది మంచి అంశం.